కుత్బుల్లాపూర్లో బాలుడు చనిపోయాడు. రోడ్డు ప్రమాదం అతి దారుణంగా జరిగిందనే చెప్పొచ్చు. ఒకవైపు ఫస్ట్ క్లాస్ చదువుతున్న ఆ బాబు వాళ్ళ అమ్మని కూడా స్కూటీ మీద తీసుకొస్తుండగా టిప్పర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. బాలుడు స్పాట్ లో మరణించాడు. గీతాంజలి స్కూల్ ఫస్ట్ క్లాస్ ఆ బాలుడు చదువుతున్నాడు. ఎప్పుడు కూడా అభివంశు రెడ్డి 6 సంవత్సరాలను కూడా తెలుస్తుంది. యూజువల్లీ ఎప్పుడు ఎలానే స్కూల్ కి తీసుకెళ్తుందో ఆ తల్లి అలానే చక్కగా రెడీ చేసి స్కూల్ కి తీసుకెళ్తున్న సమయంలో స్కూటీ మీద ఏదైతే గీతాంజలి స్కూల్ కి తీసుకెళ్తుంది ఈ క్రమంలోనే ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుందని ప్రధానంగా తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తుంటే కూడా టిప్పర్ లారీ కూడా ఓవర్ స్పీడ్ గా ఉండడం, అదే కాకుండా ఒక వైపు అతను ఒక డైరెక్షన్ లో వెళ్లకుండా అతను కూడా జిగ్జాగ్ లో కూడా చాలా కనిపిస్తున్నాడు. ఆ తల్లి కూడా స్కూటీ మీద ఉంది, తను కూడా తడబాటు పడింది. ఒకవైపు టిప్పర్ లారీ ఒకటేసారి ఢీకొనడంతో తను కూడా తప్పి తను అక్కడ పడుకోవడం జరిగింది. వెంటనే ఆ టైర్ ఏదైతే తల మీదకి నా టైర్ వెళ్ళిపోవడము, అక్కడనే స్పాట్ లో అభిమన్షు 6 సంవత్సరాలు ఉన్న ఫస్ట్ క్లాస్ బాబు తల నుంచి అయిపోవడం, స్పాట్ లో చనిపోయాడు. ఈ ఘటన కూడా ప్రధానంగా చూసుకుంటే కూడా స్కూల్ ముందు మరో స్కూల్ పల్లవి స్కూల్ జంక్షన్ స్కూల్ ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్ ఉందో పక్కనే జంక్షన్ ఉంది. ఈ జంక్షన్ లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తరచూ జరుగుతున్నాయి. స్కూల్ ఏరియాస్ లో ఒక కానిస్టేబుల్ ని పెట్టడం కానీ లేకపోతే ట్రాఫిక్ పోలీస్ ని పెట్టడం కానీ ఇటువంటివి ఏది కూడా జరగవు. ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటుంది. అనేక సార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోనంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. టిప్పర్ లారీలు, బస్సులు, ఆటోలు ఇవన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి. ఎక్కడ కూడా ట్రాఫిక్ రూల్స్ ఉండవు, ఎటువంటి సైన్ బోర్డ్స్ కూడా ఉండవు. స్కూల్ దగ్గర కూడా యూజువల్లీ స్లోగా వెళ్ళాలి అంటూ కూడా సైన్ బోర్డ్ స్కూల్ యాజమాన్యం పెట్టుకోవడమే కానీ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు ఇనిషియేటివ్ తీసుకొని పలు సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే స్కూల్స్ ఉంటాయో అక్కడ వీళ్ళు సైన్ బోర్డ్స్ పెట్టడం కానీ ఇటువంటివి ఏవీ లేకపోవడం, అదే కాకుండా లారీ డ్రైవర్ కూడా అతను చూసుకోకపోవడం, అతని నిర్లక్ష్యం కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎంతైతే నిర్లక్ష్యం లారీ డ్రైవర్ ఉందో ఆ తల్లి కూడా హెల్మెట్ ధరించకపోవడం, అదే కాకుండా కొంచెం తను పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడం, ఏదేమైనప్పటికీ కూడా 6 సంవత్సరాల బాబు స్పాట్ లో చనిపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఎంతో ఆశలతో పిల్లల్ని కంటూ ఉంటారు. సొంత కొడుకు తల్లి ముందే చనిపోవడం, ఆ తల్లి కూడా ప్రస్తుతం ట్రామటైజ్ ఉంది, ఒక షాకింగ్ లో ఉంది, ఏమీ మాట్లాడలేని సిచ్యువేషన్ లో ఉంది. పోస్ట్ మార్టం కి మాత్రము మేడ్చల్ పోస్ట్ మార్టం హాస్పిటల్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారని తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కి చెందిన వాళ్ళని ప్రధానంగా అయితే తెలుస్తుంది. స్కూల్ యాజమాన్యం వాళ్ళు కూడా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే స్కూల్ జంక్షన్ ఉందో అక్కడ కూడా ఎటువంటి సైన్ బోర్డ్స్ లేకపోవడం, ట్రాఫిక్ సిబ్బంది కూడా ఇనిషియేటివ్ తీసుకోకపోవడం, వాళ్ళ నిర్లక్ష్యం కూడా చాలా మటుకు కనిపిస్తుంది. ఏదైతే జంక్షన్స్ ఉంటాయో, ఏదైతే ప్రధాన రహదారి ఉంటుందో అక్కడ స్కూల్స్ ఖచ్చితంగా మెయిన్ రోడ్ మీద ఉంటే ఖచ్చితంగా ఒక ట్రాఫిక్ పర్సన్ అనేది ఖచ్చితంగా ఉంటారు. అంటే యూజువల్లీ పీక్ అవర్స్ అంటే ఏదైతే స్కూల్ 8 o'clock నుంచి 8:30 వరకు పేరెంట్స్ పిల్లలను డ్రాప్ చేస్తూ ఉంటారో అప్పుడు ఫంక్షన్ అవుతున్న ఆ టైం వరకు ఉంటారు. ఆ తర్వాత 4 o'clock or 3:30కి పిల్లల్ని వదిలేసే టైంలో ఖచ్చితంగా ఒక ట్రాఫిక్ సిబ్బంది ఉండాలంటూ కూడా ప్రభుత్వం గతంలో కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారు. కానీ ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ రూల్స్ లేకపోవడం, జీబ్రా క్రాసింగ్ లేకపోవడం, ఆ తర్వాత సైన్ బోర్డ్స్ లేకపోవడం, ఖచ్చితంగా ఇక్కడ నిర్లక్ష్యం అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అప్పుడు చూడండి, ఆ తల్లి అక్కడ వరకు కరెక్ట్గానే వచ్చింది. అక్కడికి రాగానే ఒక్కసారిగా వంకలు తిరిగిపోయి తడబాటుకు గురవడం గల కారణం ఒకటి ఏంటంటే మీరు గమనించండి. బేసిక్గా మీరు కూడా వెహికల్స్ నడుపుతూనే ఉంటారు కాబట్టి మన పక్కనే ఒక హెవీ వెహికల్ వెళ్తోందని అంటే డెఫినెట్గా మనకు తాకుతుందేమో అటువంటి ఒక భయంతో కూడా మనం కొంత భయంతో ఆ వంకలు తిరుగుతూ ఉంటాం, లేకపోతే భయపడుతూ ఉంటాం. కొంత దూరంగా మనకు ఉన్నప్పటికీ భయపడుతూ ఉంటాం. డెఫినెట్గా ఆ సెన్సేషన్ ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుంది. సో వెంటనే ఇక్కడ తల్లి కూడా జరిగింది అదే. ఆ పక్కనే హెవీ వెహికల్ వెళ్తోంది, ఒక మాదిరి స్పీడ్గానే వెళ్తోంది. వెహికల్ కూడా మరీ స్లోగా వెళ్తుందని మనం చెప్పలేం. సో ఆ మాదిరి స్పీడ్గా వెళ్తున్నటువంటి ఆ వెహికల్ ఒక్కసారిగా ఆ పక్కకు వచ్చేసరికల్లా బహుశా తల్లి తడబాటు గురైనట్టుగా ఉంది. కానీ ఇక్కడ ఎదురుగా ఆ తల్లి చేసినటువంటి ఒక పొరపాటు ఏంటంటే బాబుని ఎదురుగా నిల్చోబెట్టుకుంది. వెనకాలే కూర్చోబెట్టుకున్నా లేకపోతే ఇంతటి స్థాయి ప్రమాదం జరగకపోయేదేమో, కానీ ఎదురు కూర్చోబెట్టుకోవడం వల్ల ఏమైపోయింది, ఒక్కసారిగా ఆ లారీ వస్తున్న క్రమంలో పక్కనే తన హ్యాండిల్కి మేబీ ఆ లారీకి సంబంధించి స్టెఫనీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్టెఫనీ కూడా తగిలినట్టుగా ఉంది. సో వెంటనే ఆ బైక్ అలా కింద పడిపోయింది. ఆ తర్వాత ఎదురుగా నిల్చోబెట్టుకొని స్కూటీ కాబట్టి నిల్చోన్నాడు బాబు ముంగట. సో ఆ బాబు ఒక్కసారి కింద పడిపోవడం, ఆ తర్వాత వెనకాలన్నటువంటి ఆ 2 టైర్లు కూడా ఆ బాబు తలపై నుంచి డైరెక్ట్గా చూడండి, మీరు గమనించిన విజువల్స్లో అలా తలపై నుంచి అలా ఎక్కి వెళ్ళిపోయాయి. సో ఒక్కసారి దయచేసి ఆలోచించండి, హెవీ వెహికల్ డ్రైవర్స్ ఎవరైనా కూడా. హైదరాబాద్ ఈ మధ్య కాలంలో చాలా వరకు నేను కూడా డే టు డే లైఫ్లో చూడడం జరుగుతోంది. వాటర్ ట్యాంకర్ డ్రైవర్లు ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా ఆ వాటర్ వైపు లీక్ అవుతుంటే వెనకాల నుంచి
వెనకాల 2 వీలర్ వస్తుందా, వాడు ఏం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా వెళ్తూ ఉంటారు. అందుకే కొంతమంది ఎవరు అత్యుత్సాహపరులు ఉంటారో పాన్ పరా గుట్కాలు వేసుకొని చెవుల్లో హెడ్సెట్లు పెట్టుకొని ఆటో డ్రైవర్లు కూడా, నేను అందరూ అనలేదు, కొంతమందిని మాత్రమే చెప్తున్నా. దయచేసి మీ ప్రాణాలపై మీకు పట్టింపు లేకపోవచ్చు, కానీ ఎదుటోడి ప్రాణం పైన ఎన్ని కుటుంబాలు ఆధారపడడం, ఎంతమంది ఆధారపడడం మీకు తెలియదు. కాబట్టి ఈ చెవుల్లో హెడ్సెట్ లాంటివి పెట్టుకోవడాలు. నేను 2 వీలర్స్ కూడా చెప్తున్నా, 2 వీలర్ డ్రైవర్స్ కూడా మీరు దయచేసి రోడ్డుపై వెళ్ళేటప్పుడు రోడ్ని కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేదంటే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ బాస్ని అడుగు పర్మిషన్ తీసుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసుకోండి, మీరు హెడ్సెట్ కాకపోతే ఒక డీజే పెట్టుకోండి, చెవుల్లో డీజే పెట్టుకొని సాంగ్లు పెట్టుకొని ఫుల్గా డీజే మూతలు మోగించుకోండి. కానీ రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో దయచేసి మీ ప్రాణాలు ముఖ్యం, మీ ప్రాణాలు ముఖ్యం, మీతో పాటుగా ఎదురొచ్చే వాళ్ళ ప్రాణాలు కూడా ముఖ్యం, చాలా కీలకంగా. ఒకవేళ కనుక మీ ప్రాణాలపై పట్టింపు లేకపోతే మీరు గాల్లో వదిలేండి ప్రాణాలు, కానీ మీ వాళ్ళు ఇంకొకరు హట్టు కాకూడదు. కాబట్టి ఒక్కసారి దయచేసి ఆలోచించండి. హెవీ వెహికల్ డ్రైవర్స్కి, ఆటో డ్రైవర్లకి, బస్ డ్రైవర్లకి మరి ముఖ్యంగా దయచేసి రిక్వెస్ట్గా అనుకోండి, లేకపోతే మీరు హెచ్చరికగా భావించడం తప్పేలేదు. కానీ చూడండి, ఇక్కడ 1వ తరగతి ఫస్ట్ క్లాస్ చదువుతున్న చిన్న బాబు తన కళ్ళెదుటే 9 మాసాలు మోసి కని పెంచి ఎంత చక్కగా ఆ బాబును తయారు చేసి ఉంటుంది. ఈరోజు స్కూల్లో డ్రాప్ చేయడానికి ఆ తల్లి పొద్దున్నే మంచిగా టిఫిన్ చేయించి, చక్కగా స్నానం చేయించి, బట్టలు స్కూల్ యూనిఫామ్ వేసి, అంత చక్కగా షూస్ అన్నీ వేసి బాబుని స్కూల్లో డ్రాప్ చేస్తాను, తర్వాత సాయంత్రం కాలం తీసుకొచ్చి ఎంత మంచిగా ఊహించుకుంటుందా తల్లి. కానీ అంతలోనే ఏం చూడండి, ఇక్కడ అనుకోని ఒక సంఘటన. ఇక్కడ తప్పు ఎవరిదేనంటే డెఫినెట్గా హెవీ డ్రైవర్ వెహికల్స్. ఎందుకని ఇక్కడ మాట్లాడుతున్నానంటే, అక్కడ ఆ తల్లి తడబాటు గురవచ్చు, వంకలు తిరగవచ్చు, కానీ ఆ డ్రైవర్ అత్యుత్సాహం కాదు, ఇక్కడ ఏమంటారు, కొంత స్పీడ్గానే ఉంది వెహికల్. అట్ ది సేమ్ టైం పక్కన చిన్న వెహికల్ వచ్చిందంటే కనీసం దాన్ని గమనించాలి కదా. నువ్వు హెవీ డ్రైవర్ వెహికల్గా పైన ఎక్కడో కూర్చొని ఉంటావు, చాలా ఎత్తులో ఉండుంటావు, కానీ నీ కింద ఒక చిన్న వెహికల్, సైకిలో బైకో లాంటిది వస్తుందని గమనించాలి కదా. కొంత ఏమరపాటు, ఇద్దరు తప్పిదం కనబడుతుంది. ఇక్కడ తల్లి కూడా బహుశా వెనకాలే కనుక ఆ పిల్లవాడిని కూర్చోబెట్టుకొని ఉంటే ఇంతటి స్థాయిలో ప్రమాదం జరిగేది కాదేమో, కొన్ని చిన్న గాయాలతో బయటపడేవాడేమో. కానీ ఇప్పుడు ఎదురుగా కూర్చోబెట్టుకో, స్కూటీ మధ్య నిల్చోబెట్టుకోకండి దయచేసి. ఇట్స్ బిగ్ ఏమంటారు, అగెయిన్స్ట్ రూల్స్. అట్ ది సేమ్ టైం అదొక రకంగా ప్రమాదాలు తావిచ్చేదే. ముందుగా కూర్చున్న ఆ అబ్బాయి మీరు డ్రైవ్ చేస్తుంటే ఏకంగా హ్యాండిల్ పట్టుకొని ఎక్సిలేటర్ కూడా ఇవ్వచ్చు. కొంత చిన్నపిల్లలు మనం గమనించలేం కాబట్టి. సో ట్రాఫిక్లో మీరు నిలుపుకొని ఉంటారు బైక్ని, ఆ బాబు హ్యాండిల్ పట్టుకొని నాన్న ఎక్సిలేటర్ ఇస్తున్నాడు కానీ చెప్పి నేను కూడా ఎక్సిలేటర్ ఇద్దామంటే స్కూటీ ఒక్కసారి పరుగులు పెడుతుంది. సో అటువంటి ఒక అనాలోచిత నిర్ణయం కారణంగా చిన్న తప్పులే పెద్ద ప్రమాదాలు దారితీస్తున్నాయి, ప్రాణాలే కోల్పోతున్నాయి. కాబట్టి దయచేసి ఒక్కసారి ఏమరపాటుగా ఉండకండి, ఒక కంట కనిపెట్టండి, జాగ్రత్తగా వెళ్ళండి. సో ప్రస్తుతానికి ఆ ఘటనలో ఒకసారి మళ్ళీ విజువల్స్ మనం గమనిద్దాం. ఆ లారీ డ్రైవర్ పక్కగా రాగానే అప్పటి వరకు బాగానే వచ్చినటువంటి ఆ డ్రైవింగ్ ఆ మహిళ ఒక్కసారిగా హెవీ వెహికల్ పక్కకు రాగానే తడబాటు గురైంది, వంకలు తిరిగిపోయింది. సో వంకలు తిరిగిపోయి డైరెక్ట్గా కింద పడిపోయింది. వెంటనే ఆ లారీ డ్రైవర్ గమనించలేకపోయాడు. లారీ డ్రైవర్ కూడా ముందుగా వెళ్తున్నటువంటి లైట్ వెహికల్ని గమనించలేదు. సో తన స్పీడ్లో తను కంటిన్యూ చేస్తూ వచ్చాడు. అంతలో బాబు కింద పడిపోయాడు. ఆ తర్వాత వెనకాల టైర్ పై నుంచి ఆ బాబు, ఎస్ ఈ చిన్న బాబే ఐఎమ్ సారీ, మీకు డైరెక్ట్గా ఫోటో డిస్ప్లే చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ బాబు 1వ తరగతి చూడడానికి ఎంత చక్కగా చిన్నగా ఉన్నాడో, మంచి యూనిఫామ్ షూస్ వేసుకొని రోజు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయి టీచర్లు చెప్పి చదువుకొని కాసేపుగా ఆడుకొని ఫ్రెండ్స్తో కాసేపు ముచ్చటించి తర్వాత ఇంటికి వచ్చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో పాపం ఆ బిడ్డ మంచి భవిష్యత్తు ఊహించుకొని ఉంటుంటాడు. ఆ తల్లి కూడా ఆ బిడ్డతో ఎంత ప్రేమగా ఉండేదో, ఎంత ఆప్యాయంగా ఉండేదో, వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఎంత చక్కగా ఉండేదో. ఒక్కసారిగా తన కళ్ళెదుటే ఆ బాబు చనిపోవడం విషయం గమనించిన ఆ తల్లి ఎంతలా ఏడ్చుంటుందో అర్థం చేసుకోండి. గుండెలు అవిసేలా, గుండెలు పగిలేలా ఏడ్చింది, కన్నీళ్ళు మున్నీరుగా అక్కడ రోధించింది. మోకాలపై కూర్చొని నా బాబు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున రోధించింది. నిజంగా నాకు చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. ఆ భావాన్ని కరెక్ట్గా మీకు యాజ్ ఇట్ ఈస్ కన్వే చేయలేకపోతున్నాను. సో ఒకసారి ఆ విజువల్స్ గమనించండి. ఇటువంటి ఘటనల పైన చాలా జాగ్రత్తగా ఉండండి. ఐ రిక్వెస్ట్ అందరు కూడా ఉదయాన్నే స్కూల్కి డ్రాప్ చేసేటువంటి పేరెంట్స్ కానివ్వండి, పిల్లల్ని కూడా అంత ఏమరపాటుగా ఉండి అంత ఈజీగా వెళ్ళకండి. ఒక కంట కనిపెడుతుండండి, జాగ్రత్తగా ప్రయాణించండి.